హలో హాయ్, నా పేరు శుభన్. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో చూసిన తర్వాత మీకు ఆ విషయాలు చెప్తాను, తర్వాత కంటిన్యూ అవుతుంటుంది. చూడండి, ఈ చెట్టు 30 అడుగుల ఎత్తు పెరిగింది. కానీ ఈ చెట్టుకు ఒక లోపం ఉంది. ఈ చెట్టు యొక్క లోపాన్ని మనం గమనిద్దాం. దీనికి ఒక గాయమైంది. ఇక్కడ దీనికి చుట్టూ ముళ్ళకంప ఉంది, దానివలన నష్టం లేదు. కానీ దీనికి ఇక్కడ ముళ్ళకంచె గమనించండి, ముళ్ళకంచె ఉంది. ఎక్కడో మిస్ అయ్యి ఈ చెట్టుకు ఒక ముళ్ళకంచెను చుట్టబడి ఉంది. చుట్టినప్పుడు వాళ్ళకు ఆలోచన లేనట్టుంది పాపం. అది చెట్టు లోపలికి చొచ్చుకొని పోయి ఉంది. ఇక్కడ ఉందన్నమాట. దీని రౌండ్గా ఇలా ఉంది. దీన్ని మొత్తం తీసివేయాలి మనం. ఇది ఒక ఆపరేషన్. ఈ మొక్కకి సర్జరీ చేయాలి మనం. బ్యాక్గ్రౌండ్లో వీడియో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పబోయే విషయాల్ని చర్చించుకుందాం ఫ్రెండ్స్. వీడియోలు చేయడం, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పని. అదే చెత్త కంటెంట్లు, చెత్త సబ్జెక్టులతో వ్యంగ్యంగా, అసభ్యకరంగా ఏది పడితే అది ఛానల్స్లో పోస్ట్ చేసేవారికైతే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఒక ఖచ్చితత్వంతో ఒక విషయం పైన అవగాహన కల్పిస్తూ సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయాలంటే, పైగా నాలాంటి వారికి చాలా కష్టతరమైనటువంటి పనిగా కనిపిస్తుంది. పైగా నాకు ఉన్నటువంటి పనుల ఒత్తిడి వలన వీడియోలు చేయలేకపోతున్నాను. కంటిన్యూగా వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నాను. అది ఒక రీజన్. అయితే మరొక రీజన్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న విషయాలు సమాజం పైన, ప్రకృతి పైన ఎన్నో రకాలైనటువంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే వీడియో చేయాలన్నా మొబైల్ చూస్తూ ఉంటే కళ్ళు మంటగా అనిపిస్తుంది. బాగా కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక వీడియో కోసం ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి వీడియోలు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని ఎడిటింగ్ పెద్ద పని. ఒక ఎడిటింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అలాగే ఆడియో సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఖాళీ సమయాల్లో చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. సరే, ఏదో విధంగా కష్టపడి చేద్దాం అనుకుంటే మనకు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. నేను ఇంకా ఉత్సాహంగా వీడియోలు చేయాలంటే దయచేసి మనకు సబ్స్క్రైబర్స్ పెరగాల. మన ఈ నేనే పిఎం ఛానల్ కంటెంట్ పర్మిషన్ కూడా నేను సోషల్ వర్కింగ్ అంటే సంఘ సేవ అన్న దానిపైనే పర్మిషన్ తీసుకున్నాను. ఛానల్ ద్వారా వచ్చే డబ్బులు నేను ₹1 కూడా నా సొంత అవసరాలకు ఖర్చు చేయను. ఇంకా నా జోబులో నుండి అవసరమైతే ₹10, ₹100 కావలసినంత ఖర్చు పెట్టుకుని ఈ స్వచ్ఛమైన ప్రకృతి కొరకు, మొక్కలు పెంచడం కొరకు, వాటిని సంరక్షించడం కొరకు, వాటికి నీరు పోసి కార్యక్రమం కొరకు మన డబ్బులో అవసరం ఉంటుంది. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ, లైక్స్ చేస్తూ, కామెంట్స్ రాస్తూ ఉంటే, ఈ పని మీరు మొబైల్ ద్వారా ప్రత్యక్షంగా చేస్తూ ఉంటే పరోక్షంగా మీరు ప్రకృతి మాతను కాపాడినట్లే, కాలుష్యాన్ని నివారించినట్లే. ఈ ఛానల్ పట్ల కాలుష్య నివారణ కొరకు, పచ్చదనం పెంచడం కొరకు ఒక టీం తయారు చేసుకుందాం. నా యొక్క అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్ళు కామెంట్స్ రూపంలో సలహాలు తెలియజేయగలరు. ఈ ఛానల్స్లలో ఇంత కంటెంట్ పెట్టినా, ఇన్ని విషయాలు చెప్పినా కాలుష్యం నివారణ మాత్రం ఆగదు. మొక్కలు పెరగవు, అవి రక్షించబడవు మరియు పోషించబడవు. కావున మిత్రులారా, జీవితం అంటే నటన కాకుండా ప్రత్యక్షంగా మన కర్తవ్యాన్ని ప్రారంభిద్దాం. అలాగే మన వీడియోలు ఇంకా ఈ దుబాయ్ చెట్లు, అదే కోనోకార్పస్ చెట్లపైన వీడియోలు ఉన్నాయి. రోడ్ల వెంట ఇరువైపులా నాటిన చెట్లు, వాటి స్థితిగతులపైన, వాటికి ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి, అవి ఏ విధంగా సంరక్షించబడుతున్నాయి, ఏ విధంగా నాశనం అవుతున్నాయి, ఇటువంటి వాటిపైన కూడా మన వీడియోలు ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ నివారణ పైన, ఇంకా కాలుష్యం మన భావితరాలను
ఎంతలా ఇబ్బంది పెట్టబోతుంది అన్న వాటిపైన కూడా వీడియోలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలపైన నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను. వాటన్నింటికి సబ్జెక్ట్ కంటెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఎన్ని వీడియోలు చేసినా, మీరు ఎన్ని లైకులు కొట్టినా, ఎన్ని కామెంట్లు పెట్టినా కాలుష్యం ఆగదు. అది నిర్మూలించాలంటే మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిర్మూలించాలి. మన ధ్యేయం నెరవేరాలంటే అది నటన రూపంలో కాకుండా, ఈ సోషల్ మీడియా రూపంలో కాకుండా ప్రత్యక్షంగా మొక్కలు పెంచడం, వాటిని సంరక్షణ చేపడదాం. ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా ఉంటే వారికి దయచేసి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి, లేదంటే నేరుగా నాకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమానికి, నా ఈ సంకల్పానికి మద్దతు తెలపండి. మనందరి ప్రోత్సాహంతో, మూకుమ్మడి ప్రయత్నంతో కార్యాచరణ ప్రారంభిద్దాం మిత్రులారా. మీరు కావాలంటే యూట్యూబ్ని గమనించండి. చెత్త కంటెంట్కి మిలియన్లు లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. దయచేసి ఇలా ఉపయోగపడే ఛానల్ని ప్రోత్సహించండి. కాస్త సమయం తీసుకొని కామెంట్స్ రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, వారికి షేర్ చేయండి. వారికి షేర్ చేస్తే మన ఛానల్ మంచి స్థాయిలో ఉంటుంది. మన ఛానల్ ద్వారా డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మీరు చేసే ప్రత్యక్ష పని మనకు అది పరోక్షంగా మీరు కాలుష్య నివారణ చేసినట్లే. ఆ విధంగా నేను మన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుతాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు తరచుగా ఇప్పటి నుండి చేయడానికి మీరు నాకు ఉత్సాహాన్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ చెట్టు విషయం వస్తే దీన్ని మనం సాధించాం, ఆ చెట్టును మనం రక్షించాం. ఇకపై నుండి మనం ఈ కోనోకార్పస్ మొక్కల్ని పీకివేసి వాటి స్థానంలో కొత్త చెట్లను నిర్మించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ బైక్తో గుంజుతున్నాను కదా, లాగుతున్నాను కదా, ఇక్కడ చాలా కష్టపడ్డాను నేను. ఒక రోజులో చేయలేదు ఇది, కొద్ది రోజులు టైం పట్టింది. 2-3 రోజులు తీసుకున్నాను, చివరికి విజయం సాధించాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఇట్లు బి శుభన్.